నమ్మకం అనే మాట లేకపోతే తండ్రి కూతుళ్ల బంధం ఎందుకమ్మా? నిజమే, మీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఈ పిల్లలతో నేనెలా నడుచుకోవాలో నాకిప్పుడు అర్థమైంది. లేదమ్మా, తప్పు చేస్తే దండించాలి, అది మీ బాధ్యత. నేను మా ఊరికి కాపలా ఉన్నప్పుడు రాత్రి సమయంలో మా ఇంట్లో వాళ్ళు బయటికి తిరిగినా కూడా నేను అనుమానించేవాణ్ణి. అది నా వృత్తి ధర్మం. అలాగే మీరు కూడా మీ బాధ్యతతో ఆనంద్ మీద చర్య తీసుకున్నారు. ఇందులో తప్పే ఉందమ్మా. ఇద్దరు ఆడపిల్లల్ని కాపాడుకోవడానికే ఒక తండ్రిగా నేనే 100 టెన్షన్లు పడుతుంటాను. అలాంటిది ఇంతమంది ఆడపిల్లల్ని తల్లిలా చూస్తున్నా మీ ముందు నేనెంతమ్మా. ఇలాంటి మహాతల్లి నీడలో చోటు దొరకడం అంటే మీరంతా ఎంతో అదృష్టవంతులమ్మా. ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞరాల్ని. ఆనంది, మీ నాన్నకి ఏం కావాలో చూడమ్మా. అలాగే మేడం గారు. రానా వస్తానమ్మా. పద. ఆగండి. ఏదో జరుగుతుందని ఆశించి నిరాశతో వెళ్ళిపోతున్నట్టున్నారు. ఆనంద్ గురించి వాళ్ళ నాన్న దగ్గర ఎన్నెన్ని మాటలు అన్నారు. చివరికి ఇక్కడ జరిగిందేంటి? మీరు చూసిందేంటి? మీరు ఊహించిందంతా తారుమారయ్యింది కదా. ఆనంద్ గురించి మీరెన్ని మాటలు చెప్పినా ఆ తండ్రికి తన కూతురి మీదున్న నమ్మకం చూసారా? అది చూసి సిగ్గు తెచ్చుకోండి. ఆనంది ఎక్కడున్నా నిజాయితీగా ఉంటుందని వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. ఆ నమ్మకంతోనే ఇంత పెద్ద సిటీలో వదిలి వెళ్ళారు.